వెళ్ళిపో ఇక్కడ నుంచి వచ్చి డ్రాప్ చేసేళ్ళు మళ్ళీ నన్ను తెప్పి పడవకో. తప్పు చేస్తున్నావు అనిపిస్తోందా? కన్న తల్లికి ద్రోహం చేస్తున్నావు అనిపిస్తోందా? ప్రశాంతంగా బతుకుతున్న నన్ను చెడగొట్టావు కదరా. నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు, కానీ ఇన్నేళ్ళు మేం ప్రశాంతంగా లేవే. 3 నెలలప్పుడు తప్పిపోవడం నా తప్ప. తప్పిపోయిన కొడుకు 27 ఏళ్లప్పుడు దొరకడం కన్నవాళ్ళ తప్ప. వీళ్ళు వదిలిపెట్టి రాలేనురా. బామ్మ అయితే చచ్చిపోతుందిరా. బామ్మకి నేను ఇచ్చిన మాట ఏనాటికి తప్పను. నీ అంతటి నువ్వే వస్తానన్నా నేను శాశ్వతంగా అక్కడే ఉండమని చెప్పను. కష్ట సుఖాలు తెలిసిన కుటుంబం నుంచి వచ్చిన వాడిని ఎదుటి వాళ్ళ కష్టాల్ని అర్థం చేసుకోగలను. చివరి వరకు నువ్వు ఈ కుటుంబంతోనే కలిసి ఉండాలి. నేను ఒక్కసారి రమ్మంటున్నాను, వదిలేసి రమ్మంటం లేదు. ఏముంటున్నావు? ముందు నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు. నీకు బదులు నేను ఇక్కడ ఉంటాను. 1 వారమో 10 రోజులు అమ్మ నాతో పాటు ఉండవు. ఆ తర్వాత నేను నీకెప్పుడు డిస్టర్బ్ చేయను. ఏం మాట్లాడుతున్నావురా? ఇన్నేళ్ల తర్వాత అమ్మని చూసి ఇంకెప్పటికీ రాలేనని ఎలా చెప్పంటావురా? చెప్పకు. నువ్వు ఎవరో చెప్పకు. నాకు బదులుగా వెళ్ళు. నీకు ఇష్టమైతే చెప్పు, లేదా తిరిగి వచ్చేయి. నాకు మాత్రం ఎందుకంటే జరుగుతుంది అంతా విధి. నువ్వు హైదరాబాద్ కోర్టుకు రావడం, సిగ్నల్ లో నిల్చోవడం, మమ్మల్ని చూసి వెతుకుంటూ రావడం, అమ్మ తాళం చెవులు పారేసుకోవడం, అవి నీకు దొరకడం, నేను కాకినాడ లాంచ్లో ఉన్నప్పుడు నువ్వు అక్కడికే రావడం, నువ్వు వెతుకుంటూ వచ్చిన వాళ్ళు నేను తరవడం, నీకోసం వచ్చిన వాళ్ళు నన్ను తరవడం, అంతా విధి. జరుగుతున్న దాంట్లో నీ తప్పే లేదేవా? రండి దేవా. మీరు? నా పేరు మూర్తి, వాసు క్లోజ్ ఫ్రెండ్ని. ఆయన మీ నాన్నగారు. ఏరా అక్కడే నిలబడిపోయావే? ఏంటదోలా ఉన్నావు? ఏం మాట్లాడవేంట్రా? అమ్మా వెళ్ళిన చోట వర్క్ సరిగా అవ్వలేదు, అందుకని అలా ఉన్నాడు. అనుకున్న పని సరిగ్గా జరగకపోతే కొన్ని రోజుల తర్వాత ఇంకా బాగా జరుగుతుందని అర్థం. ఈ మాత్రానికే అలా అయిపోతే ఎలా? వెళ్ళు, లోపలికి వెళ్ళు. ఎలా మూర్తి, నువ్వు కూడా వాడితో పాటు వెళ్ళావుగా? నేను ఒక్కనే కాదండి, బస్సులో మొత్తం 36 మంది వెళ్ళారు. ఏంటండి వీడు షేవింగ్ చేసుకుని ఇలా మారిపోయాడు? నాలోని పొంగెను నర్మదా, నీళ్ళల్లో మురిసిన తామరా, అంతట్లు మారెను ఋతువులా, పిల్లా నీ వల్ల